నువ్వు ముగ్గులేస్తున్న పిల్లల చేత వేయించొచ్చుగా. అది కాదయ్యా, నేనే వెయ్యాలి. శ్రావణ మాసంలో ఇలా చేస్తే మాంగళ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఇంకా 10 కాలాల పాట పిచ్చాయమ్మా. పొద్దున్నే గొడవ ఎందుకని వదిలేస్తున్నావు? పోరా గూట్లే. ఏదో పిల్లలకి ఆశీర్వాదించిపోతే అదే చాలు. ఇవాళ నుంచి కొత్త పరీక్షలు పెడుతున్నానుగా, వాటిలో వాళ్ళు నెగ్గాలి కదా. ఇవాళ ఏం పరీక్ష పెడుతున్నావమ్మా? ఇవాళ వ్రతం చెయ్యాలోయ్. ఇద్దరినీ పిలిచి బడవలు అప్పుడే తయారయ్యారు. ఇద్దరిని పిలిచి ఎవరు వ్రతం బాగా చేస్తే వాళ్ళకి మార్కులు అంటావా? ఆ వ్రతం అంటే ఏంటో వాళ్ళకి తెలుసో తెలీదో ముందే తెలుసుకోవాలి. వాళ్ళకి తెలిసినా తెలియపోయినా తెలుసు అని అంటారు. వాళ్ళు ఎలా చేస్తారో చూసి ఎవరు బాగా చేస్తే వాళ్ళకి మార్కులు వేద్దాం. బంగారం బంగారం లే బంగారం, అవతల కొంపలు తగలబడుతున్నాయి. హౌసెస్ ఆర్ బర్నింగ్. నిజంగా కాదు బంగారం, ఇండియాలో క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇలాగే అంటారు. అది చెప్పు. ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావో చెప్పు. నేనెందుకు ఇంత ఎర్లీగా వెయిట్ చేశావు? ఏంటిది ఎర్లీనా? బొంగులది 8 అయింది టైము. ఆఫ్ కోర్స్ నాకు ఎర్లీయే. చెప్పు. అది సంగతి. మరిప్పుడు ఎలా? హౌ బాబు? ఏమో పాప, ఆ బేబీ కన్నా ఎక్కువ మార్కులు నువ్వే కొట్టేయాలి. నాకు ఇవన్నీ తెలీదు కదా బాబు. నీకు తెలుసా బాబు? నాకు అస్సలు తెలీదు పాప. అలాగని ఆ బేబీకి వదిలేస్తావా చెప్పు? మీకు తెలిసిన ఈ బేబీ వదలదు బాబు సార్. మీరు నన్ను ఈ జన్మలో బీట్ చేయలేరు. వచ్చే జన్మలో ట్రై చేసుకోండి. నీ మాటలకి ఇక్కడ ఎవడు వణికిపోవట్లా. పాప, బేబీ ఎలా గెలుస్తుందో మనము చూద్దాం. ఏంటి మీరు చూసేది? మా దిల్లు గెలవడం తప్ప మీరింకేం చూడలేరు. చూడండి, భారత కాలమానాలన్నీ నాకు బాగా తెలుసు. కాలమానం కాదే తింగరి, సంప్రదాయాలు. ఇదొకటి ట్రెడిషన్స్ పాప. ముందు అది తెలుసుకో. పెద్ద గెలుస్తుందంట నువ్వు నీ బోర్డు ఛాలెంజ్లు. బాబు సార్ చూస్తూ ఉండండి. ఇవాళ ఇప్పుడు ఈ పందెంలో నేను గెలవకపోతే విన్ అవ్వకపోతే అనవసరంగా రెచ్చిపోయినట్టున్నానే. కమాన్ బేబీ చెప్పు. ఈ పందెంలో నేను గెలవకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతాను. ఇది నా శపథం. శపథం అంటే ఛాలెంజ్ బావా. దాని ఛాలెంజ్ అంటారు. ఏదో ఒకట్లే. బట్ పాప్ మేడం, నేనే విన్ను. ఇది ఫిక్స్. ఏంటి పాప ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పింది? నాకు భయంగా ఉంది. సమయానికి గోపాలంగడు ఎక్కడ చచ్చాడు? వాడుంటే ఏదో ఒక సలహా చెప్పేవాడే. ఇప్పుడు ఎలా? నువ్వు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవాలి తెలు. అసలు నీకు పూజల గురించి ఏం తెలుసని? ఊరికి 4 సినిమా డైలాగ్ చెప్తే సరిపోద్దా? అక్కడ బాబు సార్ కి తెలివి ఎక్కువ, అమ్మమ్మకి పాప మేడం అంటే ప్రేమ ఎక్కువ. నేను సీరియస్ అవుతుంటే ఏం మాట్లాడవేంటి? బావా వర్షం వచ్చిందంటావా? మబ్బులే లేవు. చిచ్చి, నీతో మాట్లాడడం కంటే ఇందులో పడి చావడం మేలు. అది 3 అడుగుల కూడా లేదు బావా. అది షూటింగ్ బావనే కదా పడతానంటున్నావు. దిల్లు ఒక్క 5 నిమిషాలు ఆలోచించు దిల్లు. చిస్తున్నా బావా, చిస్తున్నా. ఒక పంచే బావా. ఏంటి? 1 2 3 అను. నేను వెళ్తా దిల్లు. ఆగు అను బావా. ఎందుకు అనమన్నానా? సరే 1 2 3. దిల్లు దిల్లు ఏమైంది దిల్లు నీకు? దిస్ ఈస్ కాల్డ్ మడి బావా. లెట్స్ డు కబడ్డీ. పద, అందరినీ కబాలీలాగా కబడ్డీ ఆడించేస్తా. నీకేమైనా మెంటలా? నాకు కాదు, తర్వాత సీన్ చూస్తే నీకు మెంటల్ వచ్చింది. దా
బేబీ మీద గ్రిప్ రావడానికి హైదరాబాద్ లో ఎంతో ట్రై చేశాను, రాలేదు. ఇక్కడ కూడా గ్రిప్ రాదా బాబు? గ్రిప్ సంగతి దేవుడు ఎరుగు. బాబు గ్రిప్ కంటే మనకి 500 crores ఇంపార్టెంట్ అంటున్నా పాప. అవి రావాలంటే నాకు వాతలు తెలియాలి కదా బాబు. వాతలు కాదు పాప, వ్రతాలు వ్రతాలు. వాట్ ఎవర్. ఇప్పుడు కరెక్షన్ అవసరమా? ఏం చేయాలో చెప్పు. నాకు వ్రతాల గురించి తెలియదు పాప. ఈ గోపాలంగా డీటెయిల్ అర్థం కావట్లేదు. అసలు ముందు బేబీ ఏం చేస్తుందో చూద్దాం పదా. యా బాబు, you're right. Let's go. ఇప్పుడు ఇదంతా ఎందుకు దిల్లు? ఉదయాన్నే నానమ్మ ముగ్గెందుకేసిందో, అసలు ఇవాళ ఏం పండుగో మొత్తం నానమ్మతోనే చెప్పిస్తాను బావా. చెప్తుందంటావా? చూస్తూ ఉండు బావా. నానమ్మా, తాతయ్య, నానమ్మా. ఏడవకు పాప, ఇండియాలో ఏడుపు కూడా టైం ఉంటుంది. ఎన్ని మంది అసలు ఆడకూడదు. ఈ తడి బట్టల పూజలేంటో. బాబు సార్, దీన్ని తాడి అనరు, మాడి అంటారు. బాబు నాకు కూడా పెద్దగా ఐడియా లేదు పాప, సారీ. అయ్యో అయ్యో, ఏమిటి అవతారం? జబ్బు చేస్తున్నావా మనవరాలా? జబ్బు చేసినా పర్వాలేదు నానమ్మా, కానీ డబ్బు చేయకూడదు. బాబు ఎదవ బిల్డప్లు ఇస్తుంది గానీ నువ్వు ఆగు. డబ్బు ఏంటి మనవరాలా? డబ్బు మీద వ్యామోహం ఉండకూడదని తాతయ్య. రండి, వచ్చి ఇలా నిలబడండి. ఎందుకే? ఇవాళ మీ నాన్నమ్మ పుట్టినరోజా? కాదు కాదు, ఒక్క నిమిషం. ఇవాళ నువ్వు ముగ్గెందుకేసావో అందుకే నానమ్మా. ఏది ముగ్గెందుకేసావో చెప్పు. ఓహో, ఇది నా చేత చెప్పించడానికి ప్రయత్నిస్తుందన్నమాట. నేనెందుకు చెప్తాను? చెప్పు నానమ్మా. నీకు తెలీదా ఏంటే? ఏమే పాపమ్మా, నీకు కూడా తెలీదా? తెలుసని చెప్పు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. తెలుసు తెలుసు కదా. ఇవాళ వ్రతం ఎవరు బాగా చేస్తారో వాళ్ళకే మార్కులు. నేనే బాగా చేస్తాను. ఓహో, ఈ గోపాలంగాని చూసి రెచ్చిపోతుంది. ఏమే మనవరాలా, నువ్వు పాపమ్మ కన్నా బాగా చేస్తావా? నా మోహన్ చేస్తా, తెలిసి చేస్తే కదూ. చేస్తానమ్మా, పద బావా. అక్క మైక్ పెట్టి అరిచి చెప్తేనే తెలుగు దానికి అర్థం కాదు, ఇక నవ్వులతో చెప్తే ఏమర్థం అవుతురా? యాదవా మింగి చెప్పు. అది కాదత్తా, నువ్వేం టెన్షన్ పడుకో అని చెప్తున్నా. టెన్షన్ పడకుండా ఎలాగరా? మనకా పూజలు వ్రతాల గురించి తెలీదు. అప్పుడు నువ్వు చెప్తావా? భలేవాడి మావా, పుట్టి బుద్ధుడికి ఇంతవరకు గుడికే వెళ్ళలేదు తెలుసా? నీకు తెలియాల్సినంత ఇంపార్టెంట్ మ్యాటర్ కాదులే పాప. నీకు కూడా తెలియకపోతే ఎలారా అని కొట్ట మాకు మావా. అవును, ఈ వ్రతం చేయటం చెల్లికి తెలుసా? తెలీదు. అమ్మయ్యా, ఎంత కాలానికి బాబు అనుకుంటా అర్థం చేసుకుంది. అవతల చేయాల్సినవి చాలా సీన్లున్నాయి, లెంగ్త్ లేకుండా చెప్పు. సరే, అన్నపూర్ణమ్మ గారని మా పిన్నున్నారు మామ. ఆవిడికి అన్ని రథాల గురించి తెలుసు కాబట్టి ఆవిడ్ని ఎవరికి కనపడకుండా తీసుకొచ్చి. అర్థమైపోయింది, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది పాప. Really? Wow! Excellent! Marvelous! Tremendous! మేమా, ఆ మోహన్ చూస్తే తెలియట్లా 1000 బల్బులు వెలుగుతున్నాయి. వెరీ బ్యాడ్. ఎవరు చెప్పడం లేదు. ఈజియట్స్. పెద్ద పుడింగిలాగా డిస్కార్డ్ మడి లెస్ కబడ్డీ లైక్ కబాలి అంట. నిజమే బావా, ఈ బిల్డప్ కి నానమ్మ చెప్పుద్దేమో అనుకున్నా. పొట్టిన దగ్గర నుంచి ఇలా చేయలేదు. చిచ్చి.
ఇప్పుడు ఏం చేద్దాం? అదే అర్థం కావట్లేదు బావా. కానీ ఎలాగైనా వ్రతం చేయాల్సిందే. అదే ఎలా? హౌ? కైసా? బయటికెళ్ళి ఏ సుబ్బమ్మన నాగరత్నంలో మల్లేశ్వరిని అడిగితే వాళ్ళెవరు నీకు తెలుసా? ఏహే, ఊళ్ళో ఆడాల పేర్లు ఇలాగే ఉంటాయి. వాళ్ళని అడిగిరానా బావా? వద్దు, వాళ్ళ అమ్మమ్మతో చెప్తే మొత్తం పులిహోర అవుద్ది. మరి ఇప్పుడు ఎలా బావా? టైం అయిపోతుంది. ఎటు పాప్ మేడంకి తెలీదు. మనం ఏదైనా తూతు మంత్రంగా చేసినా మనకి మార్కులు పడతాయి బావా. కరెక్టే, కానీ ఎంత కొంత మనకి. దిలు, తాతకి మందు తాగించి అడిగితే ఆ కొంత చెప్పేస్తాడు. సూపర్ బావా. అర్జెంట్ గా వెళ్ళి అర్జెంట్ గా కనుక్కొని అర్జెంట్ గా వచ్చే. ఓకే తాత, వస్తున్నా కాసుకో. ఏం తాత బయటకెళ్ళి వచ్చావా? అవునురా మానుడా, ఆ సొన్నబట్టి శివయ్య లేడు. బా, ఈ సోదంతా నాకెందుకు? అసలు దిల్లు అర్జెంట్ గా రమ్మంది. ఆ సున్నం బట్టి శివయ్య సంగతి మనం మందేస్తూ మాట్లాడుకుందాం. నువ్వు రా తాత. పొద్దున తాగకూడదు, కావాలంటే రాత్రి తాగుదాంలే. పిన్ని, ఎవరు చూడకుండా వెళ్ళాలి. నేను చూడండి రా, ఆ చూస్తే అట్ట. అదంతా నేను చూసుకుంటా పద. సరేరా. పొద్దున కావాలంటే రాత్రి తాగుదాంలే. ఏ ఇప్పుడు తాగితే ఏమవుద్ది? ఇప్పుడు వద్దురా, రాత్రి తాగుదాం. అవసరం రాత్రికి వద్దు తాత, ఇప్పుడే తాగుదాం. ఇప్పుడైతే అమ్మమ్మ పూజలో బిజీగా ఉంది, ఇప్పుడు తాగుదాం తాత. గోపాలం గడ్డ ఆడు మనిషిని తీసుకొని లోపలికి వెళ్తున్నాడు. పాప్ మేడం కి ఎవరో ట్రైనింగ్ తీసుకొచ్చినట్టున్నాడు. ఇప్పుడే చెప్తా. ఇప్పుడు ఎలా? ఇంకా బావగాడు రాలేదు. ఒకవేళ తాత రాణమ్మతో చెప్తే ఇద్దరు కలిసి బావని కుమ్ముతున్నారా? దిలు, దిలు. చెప్పాడా? ఏం చెప్పేది? ఇవాళ మంత్ తాగడంట. తాకపోతే తాకపోయాడు. పని వ్రతం ప్రాసెస్ ఏమైనా అడిగావా? తాగించడం మంది నువ్వేగా, తాగడానని అడగలేదు. నాకు ఐడియా రాలేదు. ముందు నేను చెప్పేది విను. ఆ గోపాలం గారి పాప మేడం దగ్గరికి ఎవరో ఒక ఆవిడని తీసుకొచ్చాడు. అవునా? మరి సంగతి రాదని చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పనిస్తే కదా తొక్కలో ప్రశ్నలన్నీ అడుగుతున్నావు. సరే సరే పద బావా, దాన్ని కిడ్నాప్ చేసి మన రూమ్ లో పడేద్దాం. అదంత ఈజీ కాదు, అంత టైం కూడా ఇప్పుడు మనకు లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం బావా? పాప మీద వదిలేద్దామా? అని నేను అనలేదే. నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ గోపాలం గారిని తీసుకొస్తాను. వాడి మొత్తం చెప్తాడు. బాబు, టర్మరిక్ తీసుకోండిరా. అత్త, అంతా రెడీయా? టర్మరిక్ తీసుకొస్తే అంతా కంప్లీట్ అవుతుంది గోపి. ఏందో నువ్వేం మాట్లాడతావు, నాకేం అర్థం కాదత్త. పాప, ఇదిగో టర్మరిక్. అది అక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టాలి. సారీ పాప. ఓయమ్మో ఓయమ్మో పాపమ్మా, ఇవన్నీ నీకెలా తెలిసే? మా అమ్మాయి మా తల్లే. అమెరికాలో ఉన్నా కూడా పద్ధతులన్నీ ఎంత బాగా నేర్చుకున్నావే. అవునత్తమ్మా, శ్రావణ మాసం వస్తే చాలు అమెరికాలో కూడా పాపకి క్షణం తీరకూడదు. బాబు, అంటే శ్రావణ మాసంలో అమెరికాలో కూడా నువ్వు ఇట్లాంటి పూజలు పునస్కారాలు చేస్తావు అంటాడత్త. బాబు, ఏందిరా నువ్వేమో అన్ని చేసు తట్టున్నావు, ఇదేమో తెల్లమొహం పెడుతుంది. ఏంది కథ? ఇందులో కూడా ఏదైనా తిరగాసుందా? చూసావా అత్తమ్మా, పాపమ్మకి ఇది కూడా అర్థం కాల. నువ్వే అనవసరంగా తిరకాసని మా పాపని మాట నేసావు. బాబు, వాట్ ఇస్ తిరకాసు? తిరకాసు అంటే మతలబు అని అత్తాయ్. బాబు, సరే సరే త్వరగా కానివ్వండి. అవును, మనవరాలెక్కడా? తెలీదత్తమ్మా. మీ మావ కూడా కనిపించట్లేదు పొద్దున్నుంచి. మనవరాలా? ఓసే మనవరాలా? పాప, మనకిక్క మార్కులు వచ్చేసినట్టు. ఏమో మావా, చెల్లె గట్టుకురాలు ఏమన్నా చేస్తది. బట్ మేమే విన్ అవ్వాలి. రా ఇదిగో దిల్లు. చూడు చెల్లె, అనవసరంగా ఈ పల్లెటూరు రోడ్డుతో పెట్టుకోవద్దు. మా తాతది కూడా పల్లెటూరేరా. ఎవడు మీ తాత? వెంకటరత్నం తాత, పల్లెటూరేగా. చూడు గోపాలం, దీన్ని పట్టి లాగానే అనుకో, మెదడు చితుకుద్ది. ఓ అబ్బో, ఇట్లాంటి అక్కిరెడ్డి పాలెంలో ఇద్దరిని ఏటపాలెంలో ఒకరిని చేసావండి. నిజమేనంటావా బావా? అయ్యుండొచ్చు దిల్లు. అంటే ఏంట్రా అన్నయ్య, నువ్వు కూడా మన అన్నయ్య ఇస్తావా? ఏంది ఇప్పటి వరకు బేగి గోపాలం అని, ఇప్పుడేంటి అన్నయ్యకి వచ్చా? అదేం కాదు, అన్నయ్యవనే కదా. అంత లేదులే. రే, మర్యాదగా నువ్వు తెచ్చినవాడు ఎవరు చెప్పు. నేనెవరిని తెచ్చా? మా తాత చెప్పాడు, చెప్పు. ఎందుకు తెచ్చావు? నేనెవరిని తేలేదే.
రేయ్ అనవసరంగా మా చేతిలో తన్నుతున్నది చెప్పు. నీకేం కావాలో చెప్పు. ఆస్తిలో వాటా అవసరం లేదు. మంచి అమ్మాయిని చూసి హైదరాబాద్ లో పెళ్లి చేస్తాం. అవసరం లేదు, నా పెళ్లికి మీరేం కష్టపడక్కర్లేదు. ఒరే అన్నయ్య, ఆవిడ్ని పాప మేడకి వ్రతం నేర్పించడానికి తీసుకొచ్చావు కదా? ఎందుకు? పాపత్తకు రతం చేయటం వచ్చుగా. తొక్కేం కాదు. తొక్కో తిక్కో మీరేదైనా అనుకోండి, నేను పోతా. అంటే ఏంట్రా, నువ్వెవరిని తీసుకురావదా? చెప్తే నాకేంటి? ఇప్పుడే కదా ఆస్తిస్తాను. నాకు అవన్నీ వద్దు. మరేం కావాలి చెప్పు. బావా, నువ్వు తాత తాగుతారే, ఆ మందు కావాలి. ఓ సంతే కదరా, ఇస్తలే. ఫుల్ కావాలి. ఫుల్లే ఇస్తలేరా? అయితే ఆవిడ్ని వ్రతం చేయించడానికే తెచ్చా, కానీ మీరు అడిగినా చెప్పదు. పోరా, ఎలా చెప్పించాలో మాకు తెలుసు కానీ నువ్వు పో. మరి బాట్లో అబ్బా సాయంత్రం బావి దగ్గర కూర్చున్నావులేరా, నువ్వెళ్ళు. అలాగే అయితే. అయినా మీ మంచి కోరి చెప్తున్నా, ఆవిడ్ని అడగడం వేస్ట్. మాకు తెలుసులే. బావా, ఇప్పుడు పద బాబు. పద బావా. నమస్తే పెద్దమ్మా, బాగున్నావా? బాగున్నానే. అత్తమ్మ నీకు రతనా చేయాలో తెలుసా? నువ్వేంట్రా కరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసావు. అది ఆ నందిని గిరిగాడొచ్చి మిమ్మల్ని అడిగితే మా గోపాలం గారు చెప్పినట్టు చెప్పాలి, సరేనా? ఓ పెద్దమ్మా, నిన్నే వ్రతం ఎలా చేయాలో తెలుసా? తెలుసు, కానీ మీకు చెప్పానని తెలిస్తే చంపేస్తారే. చెప్పకపోతే మేం చంపేస్తాం. అమ్మో, తలుపుల దగ్గరికి వేయండి, చిన్నగా చెప్తాను. ఆర్ఆర్లో చెప్పు, ఎవరికి అర్థం కాదు. సరే అయితే. అది అర్థమైందా? సూపర్ గా అర్థమైంది పెద్దమ్మా. థ్యాంక్ యూ పెద్దమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అత్తమ్మా, థ్యాంక్ యూ. పెద్దమ్మా, మీ ఇల్లు ఎక్కడా? తక్కువరే. ఓహో, మళ్ళీ కలుద్దాం అయితే. ఏరరా మనవడు మనవరాలు మీ మావయ్య గారు ఎక్కడా కనిపించరేంటి? రతం చేయలేక పారిపోయి ఉంటారు నానమ్మా. మనవరాలు పారిపోయే రకం కాదే. ఒరే బాబుగా, అత్తమ్మా, వాళ్ళు గెలవకుండా నువ్వు వాళ్ళని ఎక్కడైనా దాచావా? అత్తమ్మా, ఎంత మాట అత్తమ్మా, పండగ పూట ఎంత మాట అన్నావు అత్తమ్మా. నేను అలాంటి పనులు చేయనత్తమ్మా. అలాంటి పనులు చేసేది చెల్లాయి నానమ్మా. ఏమత్తా? అండర్స్టాండ్ కాకపోయినా రైట్ అని చెప్పేస్తాను. అత్తా, నిన్నే మాట్లాడబోయింది. రైట్ గోపి. మరి పిల్లలు ఎక్కడికి వెళ్ళినట్టు? కమ్ పెద్దమ్మా, డేవిడ్ వర్లకీకి దండం పెట్టుకో. పాపా పాపా పాపా, డేవిడ్ వరలక్కి కాదు పాపా, దేవి వరలక్ష్మి, దేవి వరలక్ష్మి. అయ్యో అయ్యో అయ్యో, కొంప ముంచేలాగుంది. ఏంట్రా? ఏం లేదు నాన్నమ్మా, ఏం లేదు. చెల్లెళ్ళు ఎక్కడున్నారా అంటున్నానంతే. పెద్దమ్మా, నేను సాంగ్ పాడినా? ఒరే బడుతాయిలారా, ఎందుకురా అంతలా అరిచారు? పాడతానంటుందిగా, పాడనివ్వండి. వద్దులే అత్త, నువ్వు పాడు. పాడటం సరే గాని మీ మా ఎక్కడున్నాడో చూసొస్తాను. అట్టగే మనవరాలు మనవడు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఏవైపోయారో, ఎక్కడికి వెళ్ళారో. బాబు, పెద్దమ్మా వచ్చే లోపల నువ్వు పాట పాడతావా? పాపా, ఇది ఆడవాళ్ళు చేసే పూజ, మగాళ్ళు పాడకూడదు. మరి ఇప్పుడు ఎలా? బాబు, పెద్దమ్మ చీట్ చేసింది. అక్కడ బేబీ దగ్గరికి వెళ్లి పాట పాడుతుంది. అది పాట కాదు పాప, అరుపు. ఏదో అయ్యింది, పద. ఓ మై గాడ్, బాబు వెయిట్.
బావా కత్తి పదును కింద బాగా మనవరాలా ఏంటి ఇదంతా ఏయ్ నువ్వేంటి అలా కూర్చున్నా వ్రతమమ్మమ్మ చూసావా ఎంత బాగా చేస్తున్నావో నానమ్మ వ్రతం అంతా ఇంతే కదా అబ్బాయి చేస్తే అయిపోయినట్టే ఆయమ్మా ఏంది ఏమన్నా చెప్పురా నా పెండాకుడు లేవయ్యా లే నానమ్మ ఇంకా పూజ కాలేదు కోడిని కొయ్యాలి కోడి నోర్మయ్ వరలక్ష్మి వ్రతం చేయమంటే నిన్ను ఈ పూజలు చేయమని చెప్పింది ఎవరే చిచ్చే వాళ్ళకంటే తెలీదు నీ తెలివి ఏమైందయ్యా లే ముందు లేవా ఎక్కడి నుంచి ఇదిగో పాపమ్మ నీకు 2 మార్కులు కాదే 5 మార్కులు వేస్తున్నా థ్యాంక్ యూ పెద్దమ్మా. అన్నపూర్ణమ్మా చాలే ఆపు ఆవిడెప్పుడో జంపు నువ్వు మమ్మల్ని ఏం పీకలేవు